పార్వతీపురం రాయగడ అంతర్రాష్ట్ర రహదారిని వెంటనే మరమ్మతు పనులు చేపట్టాలి అని సిపిఎం నేత పార్వతీపురం మన్యం జిల్లా సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కొల్లి శాంభమూర్తి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పార్వతీపురం మన్యం జిల్లాలో కొమరాడ మండలానికి సంబంధించి పార్వతీపురం నుండి కునేరు మీదుగా 3 రాష్ట్రాలకు వెళ్లే అంతర్రాష్ట్ర రహదారి మార్గంలో 2.5 సంవత్సరాలుగా ఉన్న గోతులను వెంటనే పూడ్చివేసి అటు వాహనదారులకు ఇటు 3 రాష్ట్రాలకు వెళ్లే ప్రయాణికుల ప్రాణాలకు భరోసా కల్పించాలి అని కోరుతూ పత్రికా విలేకరుల సమావేశంలో విన్నవించారు. గడిచిన 2.5 సంవత్సరాలుగా పార్వతీపురం మీదుగా కునేరు నుండి 3 రాష్ట్రాలకు వెళ్లే అంతర్రాష్ట్ర రహదారి మార్గంలో పలు గ్రామాల వద్ద రహదారి మార్గంలో పెద్ద గొయ్యలు ఉండటం వల్ల అనేక ప్రమాదాలు సంభవించాయని, ఇప్పటికే అనేక మంది ప్రయాణికులు గాయాల పాలవడంతో పాటు కొంతమంది చనిపోయే పరిస్థితి వరకు వెళ్లారన్నారు. దీనికి తోడు ప్రతిరోజు గంటకు ట్రాఫిక్, నిమిషానికి ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉందని అన్నారు. ఇలాంటి సందర్భంలో సిపిఎం పార్టీ ఇతర ప్రజా సంఘాలు మరియు యువకులు అనేక సార్లు గోతులు కప్పినప్పటికీ కూడా మళ్లీ యథాస్థితి పరిస్థితి కనిపిస్తోందని, దీనికి శాశ్వత పరిష్కారం చూపించాలి అన్నారు. వారు కూటమి అధికారంలోకి రాగానే ఈ సమస్యను పరిష్కరిస్తాము అని మీడియా సమావేశంలో చెప్పిన నాయకులు ఇప్పుడు విస్మరించారు అని మండిపడ్డారు. తమ సమస్యను మరోసారి అధికారుల దృష్టికి తీసుకెళ్లడానికి ఈ నెల 24వ తేదీన శనివారం గోతుల వద్ద సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రయాణికులతో కలిసి నిరసన కార్యక్రమం చేపడుతున్నామని వివరించారు. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండల కేంద్రం జూనియర్ కాలేజ్ సెంటర్ దగ్గర చూడండి దిగ్గుంది. దీనికి సంబంధించి 2.5 సంవత్సరాలుగా ఈ గోతులు పార్వతీపురం నుండి కొమరాడ వరకు కోటిపాము, కొమరాడ, బంగారంపేట, సోలపదం, కూనేరు దగ్గర విపరీతమైన గుమ్ములు 14 గుమ్ములు ఉన్నాయి. ఈ గుమ్ములు కప్పడానికి ఈ రోడ్ల భవన శాఖ అధికారులతో డబ్బులు లేవట. గత ప్రభుత్వం చేతి నిర్లక్ష్యం వల్ల ఈరోజు ఈ ప్రభుత్వం అనుభవిస్తున్నాం. ప్రతిరోజు కూడా అడుగడుగుకి ప్రమాదం, గంటకి ట్రాఫిక్, అనేక గోతుల్లో ఇప్పటికీ ఇరిగిపోయిన పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో సిపిఎం పార్టీ మిగతా పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తే గుమ్ములో చూచూతో మేమే కప్పాము తప్ప ఆర్ఎం పథకాలు ఎక్కడ కప్పలేదు. ఇలాంటి సందర్భంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యం నిరసన చేసిన సందర్భంలో ఇక్కడ తోయికి జగదీశ్వర మేడం గారు, అలాగే ఈ గుమ్మిడి సంధ్యారాణి గిరిజన శాఖ మంత్రి మేడం గారు, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు మరమ్మతు పనులు చేపడతామని 60 రోజులు అవుతుంది. కానీ ఇటువంటి మరమ్మతు పనులు చేయలేదు. రోడ్డు పనుల శాఖ అధికారులు ఎక్కడ ఉన్నో తెలియదు, పర్యవేక్షణ లేదు. ప్రతిరోజు కూడా అందరూ కూడా ఈ గుమ్ముల్లోన చచ్చిపోయిన పరిస్థితి ఉంది, పడిపోయిన పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో వెంటనే పార్వతీపురం నుండి కూనేరు నుండి 3 రాష్ట్రాలకు వెళ్ళే రహదారి మార్గంలో గోతులన్నీ కూడా పూర్తి చేయాలని చెప్పి కోరుతూ శనివారం అనగా 24వ తేదీన ఇక్కడ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేస్తామని చెప్పి చంద్రబాబు తెలియజేస్తున్నాం. కాబట్టి వాహనదారులు అందరూ పెద్ద ఎత్తున పాల్గొవాలి. ఈ రోడ్ల భవన శాఖ అధికారులు తీరికి వ్యతిరేకంగా ఈ నిరసన కార్యక్రమం ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా రోడ్ల భవన శాఖ అధికారులు ₹1 ప్రతిపాదన పెట్టారట. ఆ ₹1 విడుదల చేసి ఈ రోడ్డు మరమ్మతు పనులు చేపట్టి వాహనదారులు ప్రయాణికుల పనులు కాపాడాలని చెప్పి ఈ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో 24 శనివారం ఇక్కడ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తామని చెప్పి చంద్రబాబు గారు తెలియజేస్తున్నాం.